హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కాటన్ సారీని సింపుల్గా ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. కాటన్ సారీని ఇప్పుడు నేను చెప్పే విధంగా ప్రీ ప్లీటింగ్ చేసుకుంటే మనం సారీ కట్టుకునేటప్పుడు లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ప్రీ ప్లీటింగ్ కోసం మనం ఎక్కువగా ఏమీ యూజ్ చేయక్కర్లేదు. కొన్ని సేఫ్టీ పిన్స్ మన దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. మనము సారీ ప్రీ ప్లీటింగ్ చేసేటప్పుడు ముందు పళ్ళునే కదా మనము ఫోల్డ్ చేసుకుంటాము. పళ్ళు ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు ముందైతే మన షోల్డర్ ఎంత వెడల్పు ఉందో చూసుకొని షోల్డర్కి తగ్గట్టుగా ఫస్ట్ ప్లీట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. మిగిలిన ప్లీట్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా పెట్టుకోవాలన్నమాట. మనకి షోల్డర్ సైజు ఒక ప్లీట్ని సెట్ చేసుకొని మిగిలిన కుచ్చుళ్ళన్నీ కూడా తక్కువ తక్కువ అంటే ఫస్ట్ దానికంటే కొద్దిగా తక్కువ వెడల్పుతో ఉండేలాగా పెట్టేసుకొని అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలి. అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు కుచ్చుళ్ళన్నీ కూడా చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా సర్దుకోవాలి. ఇది వచ్చేసి కాటన్ సారీ కాబట్టి ఈజీగానే మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఉంటుంది. పట్టు సారీస్ అలాంటివి అయితే కొద్దిగా హార్డ్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ప్రీ ప్లీటింగ్కి. మనం ఫస్ట్ పెట్టుకునే కొంగులో ఉండే ఫస్ట్ ప్లీట్ ఏంటంటే అన్నిటికంటే మనకి బాగా పైకి కనిపిస్తుంది కాబట్టి దాన్ని పెద్దదిగా పెట్టుకొని మిగిలినవన్నీ కొద్దిగా చిన్న చిన్నవిగా పెట్టుకోవడం వల్ల అవి బయటకు వచ్చినట్టు కాకుండా చాలా నీట్గా కనిపిస్తుంది. పర్ఫెక్ట్గా కవర్ అవుతాయి అన్నమాట ప్లీట్స్ అన్నీ. ఇవి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత పొడవు పళ్ళు అయితే కావాలో చూసుకొని అక్కడ ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోండి. ఆ తర్వాత ఐరన్ బాక్స్తో మొత్తం ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసేటప్పుడు మనం 1-2 సార్లు ఐరన్ బాక్స్ ఏ మోడ్లో ఉంది అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. పట్టు సారీస్ అయితే కొద్దిగా ఎక్కువ హీట్లో ఉన్నా పర్వాలేదు. కాటన్ సారీస్, సిల్క్ సారీస్ చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఐరన్ బాక్స్ హీట్ని తక్కువలో పెట్టుకొని చేసుకోవాలి. మా ఐరన్ బాక్స్కి వచ్చేసరికి మోడ్స్ ఉంటాయన్నమాట. నేను ఇక్కడ కాటన్ మోడ్లో పెట్టుకొని చేసుకుంటున్నా. మనము చీరని ముందే కుచ్చిళ్ళు పెట్టుకొని సెట్ చేసుకొని ఉంచుకోవడం వల్ల మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనకి టైం చాలా సేవ్ అవుతుంది. ముఖ్యంగా పట్టు చీరలు, కాటన్ చీరలు అలాంటివైతే మనం అప్పటికప్పుడు కట్టుకోవాలంటే మనకి కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ముందుగా ప్రీ ప్లీటింగ్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి మనకి తొందరగా రెడీ అయిపోవచ్చు. చూడటానికి కూడా చాలా నీట్గా కనిపిస్తాయండి. అప్పటికప్పుడు కట్టుకునే కంటే ప్రీ ప్లీటింగ్ చేసుకొని మనం ఉంచుకున్న శారీస్ని వియర్ చేయడం వల్ల ఏంటి అంటే చాలా నీట్గా డీసెంట్ లుక్ అయితే ఉంటుంది. సో అందరూ కూడా సింపుల్గా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరైనా చేసుకోవచ్చు. ఈ ప్రీ ప్లీటింగ్ కోసమే మనకి బయట చాలా చాలా డబ్బులైతే తీసుకుంటున్నారు. మన సారీని మన ఇంట్లో మనమే చేసుకుంటే అదొక సంతోషం కదా. ఇప్పుడు మనము కొంగుకు సరిపోయినంత తీసుకొని అదంతా కూడా ఐరన్ చేస్తాం కదా. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ అనేవి వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే అడ్జస్ట్ చేసుకోవాలి. చెస్ట్ ప్లీట్స్ ఏంటంటే కింద నుంచి ఒక్కొక్కటిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కింద ప్లీట్ నుంచి సర్దుకొని నీట్గా మన చెస్ట్కి ఎంతవరకు అయితే మనకి సరిపోతుందో చూసుకొని అక్కడ వరకు ఆ ప్లీట్స్ అన్నీ కూడా ఐరన్ చేసుకోవాలి. మనం ఐరన్ చేసిన తర్వాత మనం మరి ఎంత అడ్జస్ట్ చేసినా ప్లీట్స్ అనేవి సరిగా అవ్వవండి. ముందే చూసుకొని నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఒకసారి ఐరన్ బాక్స్ పెట్టేసిన తర్వాత మనము మళ్ళీ ఆ చీరని వాష్ చేసేంత వరకు ఆ మడతలు అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో ముందే జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత ఐరన్ చేసుకోండి. పళ్ళు అండ్ చెస్ట్ ప్లీట్స్ అయితే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ ఉంటాయి కదా, అదేనండి నడుము దగ్గర కుచ్చుళ్ళు పెట్టుకుంటాం కదా, అవి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ముందైతే మీరు ఎన్ని కుచ్చుళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నారో అవి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర పెట్టుకునే కుచ్చుళ్ళు మాత్రం కొద్దిగా ఎక్కువ అంటే ఒక 4-5 ఇంచుల వెడల్పుతో పెట్టుకుంటేనే బెస్ట్ అనమాట. అప్పుడే మనకి ఫ్రీగా మూవ్ అవ్వడానికి బాగుంటుందండి. మరీ దగ్గరికి ఎక్కువ కుచ్చులు పెట్టేశారనుకో మనకి నడిచేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అందుకని ఒక 4-5 ఇంచుల వెడల్పు ఉండేలాగా ఒక్కొక్క ప్లీట్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ప్లీట్స్ అన్నీ కూడా ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకోవాలి. ఒకటి పైకి ఒకటి కిందికి అలా ఫోల్డ్ చేశారనుకో మనకి చూడటానికి సరిగ్గా బాగోవన్నమాట. సో మనము ముందు పిన్ పెట్టేసిన తర్వాత ఒక్కొక్కటి నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే మనం పైన ఎలాగో పిన్ పెడతాం కదా, కింద కూడా మనకి ప్లీట్స్ కదలకుండా ఉండటానికి కింద వైపులా లోపల నుంచి కూడా ఒక పిన్ అయితే పెట్టేశాను. ఇంకా కుచ్చిళ్ళు కూడా అడ్జస్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బాక్స్ ఫోల్డింగ్ దగ్గరే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. ముందైతే మనము పెట్టిన కుచ్చిళ్ళు అన్నీ కూడా సారీని రివర్స్లో వేసుకోవాలన్నమాట. అంటే లోపలి వైపు పైకి ఉండేలాగా వేసుకొని మనం పెట్టుకున్న కుచ్చుళ్ళు అదే సెంటర్ ప్లేట్స్ ఉన్నాయి కదా, అవి సెంటర్లోకి ఉండేలాగా అడ్జస్ట్ చేసుకొని సారీని ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా నేను వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసేసి ఫస్ట్ వచ్చేసి రైట్ సైడ్ శారీని కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న శారీని రైట్ సైడ్ కంటే డబల్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ వైపు ఉన్న శారీని తెచ్చి లెఫ్ట్ సైడ్ వైపు ఫోల్డ్ చేసాం కదా, అక్కడికి క్లోజ్ చేసేయాలి. చూసారు కదా ఎంత నీట్గా ప్లీట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయో.
మనకి మిడిల్‌లో ఈ కుచ్చులు పెట్టుకోవడం వల్ల ఏంటంటే బాక్స్ ఫోల్డింగ్ చేసాక కూడా చాలా నీట్‌గా కనిపిస్తాయన్నమాట కుచ్చుళ్ళు. ఇప్పుడొచ్చేసి మనము చెస్ట్ ప్లీట్స్ ఎంతైతే ఉందో అక్కడ వరకు అడ్జస్ట్ చేసుకొని మిగిలిన పార్ట్ అంతా కూడా మనం లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నీట్‌గా వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే అడ్జస్ట్ చేసుకొని మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది కదా! అదొచ్చేసి చుట్టూ ఒక రౌండ్‌లో అయినా తిప్పుకోవచ్చు. లేదంటే ఫోల్డ్ చేసి లోపల వైపుకైనా క్లోజ్డ్‌గా పెట్టేయొచ్చనమాట. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చండి. మన సారీని మనమే చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. నేను ఆల్రెడీ పట్టు సారీ ఎలా ప్రీ ప్లీటింగ్ చేసుకోవాలి అనేది టిప్స్‌తో సహా ఒక లాంగ్ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఈ ప్రీ ప్లీటింగ్ చేసే విధానం చూపించాను కదా! ఇందులో ఏదైనా మీకు డౌట్‌గా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.